నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ప్రస్తుతానికి దేశం అంతా కూడా ఈ ఇండిగో సంక్షోభానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి, నిరసనలు చూస్తూ ఉన్నాం. ప్రయాణికుల బాధలు అంతా ఇంత కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండిగో సంక్షోభాన్ని ఎలా చూడాలంటారు? తర్వాత అసలు రీజన్స్ ఏంటనేది మనం ఇన్డెప్త్గా మాట్లాడదాం. స్వర్ణ గారు, ఒక ఆందోళన కలిగించే అంశం, భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఇండిగో ఉదాంతం ఏం చెప్తుంది? ఇండిగో ఉదాంతం ఏం చెప్తుందంటే, కొన్ని కీలకమైనటువంటి వ్యవస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఎంత ప్రమాదకర పరిస్థితులు వస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రభుత్వం ఎలా అరెస్ట్ కావాలి? గుజరాత్లో జరిగినటువంటి ఒక ఘటన, ఏదైతే ఎయిర్ ప్లాన్ స్టార్ట్ అయిన వెంటనే కూలిపోవడం, దాంట్లో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చనిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత మనం ఎలా రియాక్ట్ కావాలి దీనిపైన అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అనుభవాల పర్యాగం తీసుకున్నప్పుడు ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా కీలకమైనటువంటి సీ పోర్ట్లు, విమానాశ్రయాలతో పాటు రైల్వే డిపో, ఇట్లాంటి ఒక ఎమర్జెన్సీ ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలు వీరినంత వరకు దాన్ని అజమాయిషి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. పారిశ్రామికీకరణ బాగా డెవలప్మెంట్ అయిన దేశాలు కానీ, పెట్టుబడిదారి దేశాలు కానీ, కంప్లీట్ పెట్టుబడిదారి దేశం ఉన్న బ్రిటన్ లాంటి దేశాలు కూడా కొన్ని కీలక వ్యవస్థల్ని ప్రభుత్వ అజమాయిషిలో పెట్టుకుంది. వైద్య రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం ద్వారా అమెరికా ఒకనొక సందర్భంలో అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ భారతదేశం కాలేదు. కారణం ఏంటంటే, మనం చాలా డిపార్ట్మెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, అదేవిధంగా ఫ్లైట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈరోజు ఇండిగో ఒక ప్రైవేట్ సంస్థ. ఇప్పుడు ఏమైంది, ఒక ఇండిగోలో ఇంకా 1-2 సంస్థల చేతుల్లోకి గుత్తా, రేపు ఆదాని పోర్టులోకి వచ్చేస్తున్నాడు. వీళ్ళ చేతిలోకి వస్తే రేపు లాభమే ప్రధానంగా ఉండేవాళ్ళు ప్రస్తుతం. ఇప్పుడు ఏం ప్రధానమైన మనకు కనిపిస్తున్న సమాచారం ఏంటి? ఒక పైలట్ వారంలో 8 రోజులు పని విధానం ఉండాలి, ఎంతకు మించి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? చాలా అలర్ట్ డిపార్ట్మెంట్ కదా. కొన్ని వందల వేల ప్రాణాలు ఆ ప్రయాణంలో ఉంటాయి. అన్ని రైల్వే అయినా బస్సులైనా డ్రైవర్ చేతిలో ఉంటాయి. కానీ వాటి ప్రమాదానికి విమాన ప్రమాదానికి చాలా తేడా ఉంటుంది. విమానం ప్రమాదం జరిగితే మళ్ళీ బతికేదే ఉండదు, అంటే మనం గాల్లో ప్రయాణిస్తాం కాబట్టి. అంటే ఎమర్జెన్సీ అత్యంత సునిశ్చితం కాబట్టి అక్కడ పనిచేసే పైలట్లు వారానికి ఎన్ని రోజులు పని విధానం ఉండాలనే విషయంలో కేంద్ర డిపార్ట్మెంట్ ఒక మార్గదర్శకాలు రూపొందించింది. దానికి అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చింది. వీళ్ళు చేయలే, ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేయలేదు. చేయకపోవడం వల్ల ఏమవుతుంది? పంచాయతీ ముందుకు వచ్చింది. ఇప్పుడు చేయకపోవడం వల్ల ఆ పైలట్ల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే కొంత రిలాక్సేషన్, ఇంకొక నెల టైం ఇస్తూ ఉంది వాళ్ళకి. అంటే ఇంతకు మించి పైలట్ పని చేయకూడదని మీరు ఒక డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ ఒక నిర్ణయం తీసుకుందంటే అది అవసరమనే కదా. దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ప్రజల ప్రాణాలు మనకు ఒక రకమైన గ్యారంటీ లేని పరిస్థితి వస్తుందనే కదా ఒక డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ కానీ ఒక నిర్ణయం ఎందుకు చేస్తుంది. దాన్ని మీరు ఇంకొక కొంత టైం వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు ఇంకా దానిపైన నిర్ణయం తీసుకోలేదు అంటే లాభాల మీద ప్రధానంగా ఇచ్చే ఈ వ్యాపారం ఇట్లే ఉంటుంది. అంటే బేసిక్ సమస్య ఇండిగోతో వచ్చింది ఇక్కడ. దానికి తోడు మనం దాని చుట్టూ ఆలోచించుకోవాల్సింది. ఈరోజు కీలకమైన ఎయిర్పోర్ట్లు ఆదానికి ఇచ్చేసి నిర్వహణ మొత్తం వాళ్ళ చేతిలోకి ఇచ్చేస్తే లాభం తప్ప ఇంకోటి ఆలోచించిన ప్రైవేటు వ్యవస్థలు లాభం తేడా వస్తే ఏమి భయం. ఒక సందర్భంలో క్యాపిటల్ గ్రంథంలో కార్ల్ మార్క్స్ ఈ వ్యాపార స్వభావం అనే పెట్టుబడిదారుల గురించి ఒక మాట అంటాడు. 100% ఆదాయం వస్తే ఈ క్యాపిటల్ సొసైటీలో అవినీతికి ఆస్కారం ఇస్తారంట. 150% కానీ ఆదాయం వస్తే ప్రాస్టిట్యూషన్కి కూడా అవకాశం ఇస్తారంట. 200% ఆదాయం వస్తే ఓ యజమాన్నే చంపేస్తుందంట పెట్టుబడి. అంటే పెట్టుబడికి ఆదాయం యొక్క పెరుగుదల తప్ప ఏ క్యారెక్టర్ ఉండదు. అవసరం తన యజమాని కూడా చంపేస్తుంది. 200%, 300% ఆదాయం వస్తే పెట్టుబడి అనేది యజమాని కూడా చంపేస్తుంది అంటాడు. ఇంకొక మాట కూడా అంటాడు, ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రజలందరూ చచ్చిపోతా ఉంటే ఈ ప్రజాప్రభుత్వాలు ఉన్న చోట, సోషలిస్ట్ గవర్నమెంట్ ఉన్న చోట మెడికల్ షాపులు పెడతారట. కానీ ఇట్లాంటి ప్రైవేట్ కంపెనీలు ఉన్న చోట ఏం పెడతారని చెప్పారు సార్, బాగా చనిపోతుంటే జనం శవపేటికలు చేసే పరిశ్రమ పెడతారట. అప్పుడు డిమాండ్ అదే కదా. అంటే ఆదాయం తప్ప ఇంకేం ఉండదు. ఇట్లాంటి స్వభావం ఉన్న ప్రైవేటు వ్యవస్థను వాళ్ళ చేతిలో మొత్తంకి ఇచ్చేస్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సెక్టార్లో ఉండాలని నిరూపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఓకే, ఇప్పుడు బాధ్యులకు సంబంధించి మనం డిస్కస్ చేసినట్లయితే దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది 100% ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అంటున్నారు. మీరేమంటారు? రామ్మోహన్ నాయుడు గారి ఉదాంతం 2 రకాలు.
ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నాయకులు అత్యుత్సాహంతో చేసుకున్న సమస్య ఒకటి, ఆయన వ్యక్తిగతంగా ఎలా డీల్ చేశాడు అని. అయితే రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో యాక్టివ్గా కనిపిస్తుంటాడు, ఫెరోసస్ లీడరు, యంగ్ లీడర్, దాన్ని ఎవరు కాదనరు. కానీ మనకు కనపడేదంతా ఏవియేషన్ మినిస్టర్గా ఎప్పుడు కనపడడు. లోపల ఏం చేస్తాడో మనకు తెలియదు. ఆయన ప్రచారం, ఆయన ఢిల్లీలో మాట్లాడినా లోకేష్ గారి గురించి చెప్పడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం. అంటే పార్లమెంట్ లో కూడా ఆయన ఉపన్యాసాలన్నీ ఏవియేషన్ మినిస్టర్ గా ఆయన ల్యాండ్ మార్క్ మనకు పెద్ద కనపడదు. ఏమన్నా అంతర్గతంగా డిపార్ట్మెంట్ లో ఏమైనా రివ్యూలు చేస్తున్నాడు లేదా మనకు తెలియదు. మనకు ఆయన కనపడేదంతా తెలుగుదేశం పార్టీ లీడర్ గా, లోకేష్ గారిని సమర్థించే వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వ్యక్తి కనపడినంతగా మనకు ఏవియేషన్ మినిస్టర్ గా ఆయన ఏం చేస్తున్నాడో కనపడదు, లోపల ఏం చేస్తున్నాడో తెలియదు. చేస్తుండొచ్చు కూడా, కానీ ప్రపంచానికి తెలిసేది ఆయన ఏవిఎస్ మినిస్టర్ మన మీరు నేను గుర్తించి ఏవిఎస్ మినిస్టర్ రామ్మోహన్ అని చెప్తే తప్ప తెలియదు. అదే విశాఖపట్నం పోయినప్పుడు బహుశా భోగాంపురం ఎయిర్పోర్ట్ వాటి గురించి మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన ముద్ర మనకు కనపడట్లేదు. నిజానికి మంచి యంగ్ లీడర్ అతను. మీకు గుజరాత్ తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కువ రివ్యూస్ కనపడాలి, ప్రజలకి మినిస్టర్ గారు చెప్పాలి ఈ కాలంలో చాలా లోపాలు బయటపడుతున్నట్టుగా. దీని ద్వారా అర్థం అవుతాను. ఇంకా నేషనల్ మీడియా బయట పెట్టిన తర్వాత అనేక డిపార్ట్మెంటల్ రివ్యూస్ కానీ వీటిలో లోపాలు కనపడుతున్నాయి అనేది మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈయన పాత్ర లోపలేముందో తెలియదు, కానీ లోపాలు కనిపిస్తున్నాయి. రెండు, దాన్ని బహిరంగ కనపడితే ఏవియేషన్ మినిస్టర్ శాఖ పోయి గూగుల్లో కొడితే తప్ప ఆయన ఏవియేషన్ మినిస్టర్ అని తెలియనంతగా ఆయన ముద్ర లేదు. ఇది ఒకటి కనిపిస్తుంది. అందువల్ల ఆయన వైఫల్యం ఏమైనా చెందినాడా అనే విమర్శ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా రెండోది అంశం, ఆయన ఇప్పుడు వివాదం ఎక్కువగా పోవడానికి చివరకు ఆయన పదవికే ముప్పు వచ్చే పరిస్థితి తీసుకురావడం కారణం తెలుగుదేశం నాయకులు చేసిన అత్యుత్సాహం. దీనిలో ఆయన ఒకటే దాదాపు లోకేష్ గారిని కూడా ఇరిగించారు. ఇప్పుడు నిజానికి నేషనల్ మీడియా జరిగే డిబేట్ లో వాళ్ళు ఏం అడగలేదు, మీ లోకేష్ గారు ఏం చేస్తున్నారు, సమ్ సబ్జెక్ట్ ఏముంది. నేషనల్ వైడ్ గా ఇండిగో సమస్య అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంచాయతీ. ఏపీ తెలుగుదేశం పార్టీకి ఏదన్నా ఉందంటే రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం కాబట్టి ఒక మాట తెలుగుదేశం ప్రతినిధి అడగచ్చు, మా రామ్మోహన్ నాయుడు గారు ఎఫెక్టివ్ చేస్తున్నారండి ప్రధానమంత్రి అని అడుగు వదిలేస్తుంటే అయిపోయిండేది. యాడ మనం శ్రీశ్రీ కొంది అగ్గిపెట్ట ఏవి కూడా అగ్గిపుల్ల ఏవైనా సరే కవిత్వానికి అనర్హత ఏముండదు, అన్ని కవిత్వమే అంటారు. అట్లా ఏ వేదిక మీద లోకేష్ అని చెప్పి అలవాటు చేసుకున్న వీళ్ళు దీనిగా లోకేష్ అని మన ఆంధ్రప్రదేశ్ అనే విషయం మర్చిపోయినారు. బహుశా ఈ డిబేట్ లో యూట్యూబ్ లో ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూర్చోండొచ్చు, కానీ యాడ కూర్చున్న లోకేష్ గారికి కనపడే పేరుతో సంబంధం లేని విషయాలు ఆయన రివ్యూ చేస్తాడు దొరికిపోయినారు. అంటే రామ్మోహన్ నాయుడు సబ్జెక్ట్ ఈయన తీసుకున్నాడు అనే ప్రచారం ముందుకు రావడం వల్ల మొత్తం రామ్మోహన్ నాయుడు గారి వివాదం, లోకేష్ గారు అనవసరంగా వివాదానికి వచ్చారు. నిజంగా లోకేష్ గారు ఒక చెప్పుంటాడా, పోయి నా గురించి చెప్పున్నాడు. కానీ వీళ్ళు అత్యుత్సాహపడిపోయి ఒకరిద్దరు ముగ్గురు ప్రతినిధులు అనేవాళ్ళు మాకు ఎవరేమనుకుంటే లోకేష్ గారు సంతోషిస్తూ ఉంటారు. లోకేష్ గారు కూడా ఈ విషయం సంతోషిస్తారని నేను అనుకోను. ఇప్పుడు ఆయన అనవసరంగా వివాదాలు లాగినారు. కాబట్టి లోకేష్ గారికి లేని హైప్ ఆడ క్రియేట్ చేయడం కోసం ఆయనకి సంబంధం లేకుండా జోక్యం చేసుకొని మీరు వివాదం అయ్యి వాళ్ళని వివాదం పెట్టారు. లోకేష్ గారికి ఏమి సంబంధం ఈ సబ్జెక్టులో అని. నిజానికి మన గమనంలో పెట్టుకోండి, లోకేష్ గారు రివ్యూ చేస్తుంటే ఏ అధికారి వస్తాడు అసలు? మనలో సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టుంటారంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు మంత్రుల మాట ఎన్ని రోజులు, అట్లాంటిది ఒక సంబంధం లేని రాష్ట్ర మంత్రి మాట వింటారా? వినరు. కానీ వీళ్ళు చెప్పేసినారు మొత్తం ఆయన చేసేస్తున్నట్టుగా. రామ్మోహన్ రెడ్డి గారి మాట ఎంత తింటారో తెలియదు, నేను మాట అట్టింటా ఒక రాష్ట్ర మంత్రి మాట, కేంద్ర ఐఏఎస్ ఆఫీసర్లు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ అత్యుత్సాహం వాయించింది. దానితో లోకేష్ గారు చేస్తున్న మెసేజ్ రావడంతో రామ్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు అనే మెసేజ్ వెళ్ళిపోతా ఉంది. కాబట్టి దట్టు ఆ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఎక్కడో ఉండడం ఇవన్నీ మెడకు చుట్టుకున్నాయి. కాబట్టి మొత్తం మీద బీజేపీ నాయకత్వం దాంట్లో సీరియస్ గా ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే మోడీ గారికి ఉన్న ఇమేజే మిడిల్ క్లాస్ ఇమేజ్, పేదల్లో ఉంది. మిడిల్ క్లాస్ లో మోడీ ఎమోషనల్ లీడరు, మంచి పర్ఫెక్ట్ లీడరు, ఇందిరాగాంధీ తర్వాత బలమైన నాయకుడు, అట్లాంటి ఇమేజ్ ఆయన సంపాదించున్నాడు ఈ 10 ఏళ్ళుగా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఆ మిడిల్ క్లాస్ ఇప్పుడు కోపంగా ఉన్నాడు. నిజానికి ఇండిగో ద్వారా ఆ రోజు ప్రయాణించే వాళ్ళు 1000 మంది కావచ్చు, కానీ లక్షల మంది విమానయానం చేసే వాళ్ళందరూ ఒక ఆందోళన కదా స్వర్ణ గారు. ఏమైపోతుంది విమాన శాఖ ఇట్లా ఉంటే రేపు మనం ధైర్యంగా ఎక్కగలమా ప్లేట్ అనే భయం వచ్చేస్తే దీని కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయిపోతుంది. పైపించి ఇప్పుడు గవర్నమెంట్ అనే ఆదాన్ని వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంది, మొత్తం బూమరాంగ్ అవుతుంది. కాబట్టి చివరకు ఆ ఏవియేషన్ మినిస్టర్కు మొత్తంకే ఇసురు వస్తుందా, లేదా కనీసం శాఖ అన్నా మార్చేస్తారా ఏదో తెలియదు. కానీ మొత్తం రామ్మోహన్ నాయుడుకి తెలుగుదేశం నాయకులు చేసిన అత్యుత్సాహం, అక్కడ ఉన్నట్టు లోపం కన్నా వీళ్ళు చేసిన అత్యుత్సాహం చివరకు ఆయన మొదటికే మోసం వచ్చేది తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారే ప్రధాన బాధ్యత అని అంటున్నారు. నవంబర్ నుంచే తెలియచేయడం జరిగింది కొత్త నిబంధనలు జనం నుంచి అమల్లోకి వస్తాయి అని. అంటే దానికి టైం ఉంది, ఫాలోఅప్ చేసుకోవాలి, సమీక్షించాలి, పర్యవేక్షించాలి. ఎక్కడ ఫెయిల్యూర్ మనం చూడొచ్చు? మరి దీని అంతటికీ ప్రధానమంత్రికి ఏం సంబంధం లేదా?
ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అల్టిమేట్ గా ప్రధానమంత్రి గారు వీళ్ళు రెగ్యులర్ గా సమీక్షటే. నిన్న జరిగిన ఇష్యూతో ప్రధానమంత్రి గారికి సంబంధం ఉండదు, రొటీన్ యాక్టివిటీ. కాకపోతే మనం విమాన శాఖలో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ప్రైవేట్ రంగానికి ఇవ్వాలనుకుంటున్నాం, ప్రైవేట్కి చేస్తున్నారు. ఈ క్రమంలో రివ్యూస్ జరుగుతున్నాయా, ప్రైవేట్ కంపెనీలు కానీ ఇవన్నీ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాయా లేవా, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఒక బ్రాడర్ వేలో ప్రధానమంత్రి గారు చూడాలి. కానీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఏవియేషన్ మినిస్టర్ చూడాలి. ఏవియేషన్ మినిస్టర్ ఇస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా ఆ రోజు గుజరాత్లో జరిగిన దాని కాబట్టే కాదు, ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏవియేషన్ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ. రెగ్యులర్గా మీ రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? ప్రధానంగా గతంలో ఎలా ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా ఇట్లాంటి ఇండియన్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డామినేట్ అయినప్పుడైనా ఈ ప్రైవేట్ కంపెనీలు ఒకటిలోనే ఉంటాయి. మీ కాన్సెప్టే ప్రైవేట్ కదా, మీ కాన్సెప్టే పోర్ట్లు ప్రైవేటు, మీ కాన్సెప్టే ఎయిర్పోర్ట్లు ప్రైవేటు, మీ కాన్సెప్టే విమానయాన శాఖ ప్రైవేటు అయినప్పుడు ప్రైవేట్ రంగం వచ్చినప్పుడు వచ్చే కొత్త పరిణామాలు, కొత్త ఇబ్బందులు మీకు నిరంతరం సమీక్ష చేయాలంటున్నాను. హై రెస్పాన్సిబిలిటీ. ప్రైవేటీకరణ లేనప్పుడు మీ పద్ధతి వేరు. మొత్తం ప్రైవేటీకరణ చేయడం, ఆ ప్రైవేటీకరణ ఎట్లా నడుస్తుందో, దానివల్ల వచ్చే సాధక బాధలు ఏంటో ఎక్కువ రివ్యూ చేసి ప్రజలకు కూడా చెప్పాలి. మేము రివ్యూ చేసాం, ఇట్లాంటి డైరెక్షన్ ఇచ్చాం, నడుస్తామని చెప్పాలి కదా. ఇవేమి జరగనప్పుడు, ఇవేమి ప్రజలకైతే తెలియదు, మీరు లోపల ఏం చేస్తున్నారో తెలియదు. ప్రజలకి ఏం తెలియకుండా ఆడినప్పుడు మీరేం పట్టించుకోవట్లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నాం కదా, వాళ్ళు చూసుకుంటారు లేవని వదిలేసినారా? మరింత బాగా చూసుకోవాలి. ప్రైవేటీకరణ ఇవ్వడం ఎప్పుడు మరింత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అక్కడ ఏదైనా వైఫల్యం జరిగినట్టు ఖచ్చితంగా మినిస్టర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది, దాంట్లో ఇంకా డౌట్ ఏం లేదు. కానీ ఎంతది ఆయన పాత్ర ఎంత అనేది మనకు తెలియదు, కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్, అమెరికాలో నెక్స్ట్ 15 సంవత్సరాలు మా కూటమే అధికారంలో ఉండబోతోంది అంటూ లోకేష్ గారు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకి సంబంధించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ 15 years. సంతోషం. అమెరికాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో 15 ఏళ్ళు ఉంటుందని ఆయన చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో అని చెప్పినాడు, అమెరికాలో చెప్పాడు తెలియదు. పాయింట్ ఏంటంటే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అంటున్నారు. ఏ మాట? 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మాకు అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అర్థమైంది, మన పార్టీకి సంబంధం లేని పక్క పార్టీ అధ్యక్షుడు కూటమిలో భాగస్వామి కావచ్చు. ఆయన 15 అంటే మనం ఓన్ చేసుకోకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటారని ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కువ అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు. అంటే ఆయన పాపేనాడు ఈ మధ్య. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసినారు 15 ఏళ్ళు అని మొదలెడుతున్నారు. 15 ఏళ్ళ లాజిక్ కింద అర్థమే కదా. పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి అంటున్నారా? అంటే 15 ఏళ్ళ తర్వాత వదిలేస్తారా? మళ్ళీ ఇప్పుడు జగన్ గారికి 50 ఏళ్ళు చుట్టూ ఉన్నాడు. 15 ఏళ్ళు అంటే ఇంకొక 65 ఏళ్ళు మళ్ళీ కూడా ఆయన యాక్టివ్గా ఉంటాడు. అంటే 15 ఏళ్ళ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవుతాడని మీరే ముందే చెప్తున్నారా? తెలియదు. కానీ 15 ఏళ్ళ తర్వాత అయినా మళ్ళీ ఇంకూరు వస్తారు. వీళ్ళు ముగ్గురు 15 ఏళ్ళు ఉన్నారంటే బీజేపీ, జనసేన ఇంకో పార్టీ ఏం లేదు. కాబట్టి ముగ్గురు 15 ఏళ్ళు కుప్పకూలిపోతారు అనుకుంటున్నారా? ఈ 15 ఏళ్ళ లాజిక్ ఏం తెలియదు. కనీసం జీవితాంతరం మేమే ఉంటాము, శాశ్వతంగా మేము ఉంటాం నాకు అర్థం. ఈ 15 ఏళ్ళ లాజిక్ అనేది అర్థం కాల. ఆ టాపిక్ ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు 15 గుర్తొచ్చిందో, ఇంకా ఆయన అంటున్నాడు కాబట్టి మనం కూడా 15 అంటున్నారా అనేది అర్థం కాని ప్రశ్న. కానీ తమాషా అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అంటే జనసేన అభిమానించేవాళ్ళు, జనసేనని సెటర్లు వేసేవాళ్ళు ఒక పేపర్ కటింగ్ ని ట్రోల్ చేస్తున్నారు. అదేంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి హామీ ఇచ్చి 1 year అయింది. అంటే వాళ్ళ 1 year సెలబ్రేషన్ చేసుకున్నారు. వీళ్ళు 15 ఏళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళు 1 year సెలబ్రేషన్ ఏమని నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో. భారతదేశ చరిత్రలోనే ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వబోతున్నామని ప్రెస్ నోట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ పాలిటిక్స్ నాకు తెలిసి ఇచ్చారు. అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత హామీ ఇచ్చి 1 year పూర్తి అయిపోయింది. ఆ ఇచ్చిన రోజుకి దాన్ని సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎట్లా 15 ఏళ్ళు ఉంటారో లేదు, కానీ ఇది మాత్రం 1 year అయిపోయింది. అంటే ఒక మంత్రి పదవి ఒక ఆయన ఎమ్మెల్సీ కూడా అయిపోయినాడు. పైపించి ఒక మంత్రి పదవి చాలా ఖాళీగా ఉంది. మామూలుగా 25 మంది ఉండొచ్చు, 24 మంది ఉన్నారు. ఒకళ్ళు లేకపోతే ఒకరిని రాజీనామా చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. గవర్నర్ చెప్పేస్తే తెల్లారి పిలుస్తాడు, ప్రమాణ స్వీకారం చేసేవచ్చు. అట్లాంటి సింపుల్గా అయిపోయేదాన్ని అయినా ఇవ్వలేదు అంటే ఇంకా 15 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా శాశ్వతంగా ఇస్తారా? వాళ్ళ బాధ అది. నువ్వు 15 ఏళ్ళు అనకముందు 1 year నాగబాబు గారికి మంత్రి పదవి అన్నారు కదా, ఇప్పుడు 15 ఏళ్ళ గ్యారంటీ మీరు ఇచ్చేసిన తర్వాత అసలు ఇస్తాడా మంత్రి పదవి? ఇస్తే ఎప్పుడు ఇస్తాడు? ఇట్లాంటి చర్చ నడుస్తూ ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా 15 ఏళ్ళు వరకు అధికారం ఎవరి వాళ్ళు మీకు? ఆంధ్రప్రదేశ్ మేమే ఉంటామంటే అర్థం ఏంటి? మేము ఉండాలనుకోని కోరుకోవచ్చు. కానీ తమాషా ఏంటంటే ఇలా అధికారంలో వచ్చిన మొదటి నుంచి మళ్ళీ మేమే ఎందుకు వచ్చిందో ఆ పదం తెలియదు. మళ్ళీ మేమే ఎప్పుడు జగన్ అనాలి, మళ్ళీ వస్తాం ఈసారి ఓడిపోయినాం అనేసి. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మేమే అంటున్నారు. అంటే గెలిచిన ఉత్సాహం కూడా లేదా? 124 సీట్లు గెలిపిస్తే ప్రజలు దాన్ని ఉత్సాహంగా హ్యాపీగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాల్సింది పోయి 29లో మాట్లాడాలి మళ్ళీ మేమే అని. కానీ గెలిచిన మరుసటి రోజు నుంచి మళ్ళీ మేమే లేదా మళ్ళీ జగన్ రాడు, ఇంకా రానివ్వము
అది కూడా అమెరికాకు పోయినా అదే మాటలు, యాడికి పోయినా అదే మాటలు. ఇంకేమన్నా అంటే ఒకటే చెప్తారు, అదేంటంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం, మళ్ళీ జగన్ వస్తాడని చెప్తే పరిశ్రమలు రావేమో అని చెప్పి, ఎక్కడ పోయినా కూడా జగన్ రాడు అని డైరెక్ట్ చెప్తే బాగుండదు కాబట్టి మేమే వస్తామని చెప్తే నమ్ముతున్నారు. ఎవరు నమ్ముతారు? మళ్ళీ మేము అంటేనే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇదంతా రాజకీయంగా సార్, ఇదంతా రాజకీయంగా, రాజకీయ వ్యూహాలు లేకపోతే రాజకీయ చదరంగంలో పావులు కదపడము ఏదైనా కావచ్చు, వాళ్ళు అలా మాట్లాడారంటే అనుకోవచ్చు. బట్ జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ ఆవిర్భావం అయినప్పుడు మనం చాలా మందితో మాట్లాడినప్పుడు ఇంతవరకు కాపుల సపోర్ట్తో, అంటే సామాజిక వర్గం లేని రాజకీయాలు మనం ప్రస్తుతం చూడట్లేదు కాబట్టి ఈ పేరు తీయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సపోర్ట్తో అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు వేరే సామాజిక వర్గానికి చెందిన ఉన్నారు. బట్ ఎప్పుడు మేము యాచించే స్థితిలోనే ఉంటామా, శాసించే స్థితికి మేము రావద్దా? కాబట్టి ఈరోజు డైనమిక్ లీడర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా అయినా మేము నెగ్గించుకుంటాము, ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఆ పీఠం మీద, ఆ చైర్ పైన మేము చూస్తాము. ఇది గట్టిగా వినిపించిన మాట. ఎన్నికల్లో దాని హవా ఎంతవరకు జరిగిందో కూడా చూసాం. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకొక 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఇంక ఎప్పటికీ డిప్యూటీ సీఎం వరకే సరిపోతారా, సరిపెట్టేసుకుంటారా? అంటే ఒకటి, కాపులు ముఖ్యమంత్రి కావాలనే కోరికను చాలా డెమోక్రటిక్ గానే చూస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు కాపు కులానికి సంబంధించిన సంఖ్య చాలా పెద్దది. ఆంధ్రప్రదేశ్లో మంచి పెద్ద సంఖ్య ఉంది. ఇప్పుడు అధికారంలో ఇంతకాలం పాటు ఉన్న రెడ్ల కన్నా, నాయుళ్ళ కన్నా దళితులు కూడా ముఖ్యమంత్రి అయినారు ఉప్పండ్ర ఆంధ్రప్రదేశ్లో, స్వల్పకాలం అయినా సరే. వాళ్ళతో పోల్చుకుంటే కాపులు సంఖ్య రీత్యా ఎక్కువ. తెలంగాణలో కేసీఆర్ గారు ఎలమలు తీసుకున్నా ఇప్పటివరకు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలా మంది కన్నా కాపు కులస్తులు సమాజంలో ఎక్కువ. అయితే మనం ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే కోరిక చాలా న్యాయమైంది. దానికి పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ పర్సన్ అని అనుకున్నాను. ఎందుకంటే ఆ కులానికి సంబంధించిన వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి, ప్రజలకు తెలిసిన వ్యక్తి. కానీ ఇతర ఓట్లు కూడా వస్తాయి, కేవలం ఒక కుల ఓట్లు వేస్తే రావు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళు చూశారు. చూడటం తప్పు కాదు, సహజంగానే వచ్చింది. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు మనం ఎందుకు కాకూడదు అనే కోరిక చాలా న్యాయమైంది. కులంతో వచ్చినా కూడా దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. అయితే ఈ ఎత్తుగడలు అట్లున్నాయా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నారో, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కాన్సెప్ట్తో తన పునాది దెబ్బతింటా ఉంది. ఇక్కడ తెలుగుదేశం కరెక్టా, వైసీపీ కరెక్టా నా ఉద్దేశం కాదు. ఒక అనలిస్ట్గా మనం ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి రిప్రజెంటేటివ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్. వీళ్ళిద్దరిని ఓడిస్తే తప్ప నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. వీళ్ళిద్దరితో ఎవరితో కలిసినా ముఖ్యమంత్రి కాలేవు. వీళ్ళిద్దరు కాదంటే మీరు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ పదవి చదువుకోరు. చంద్రబాబు గారు పొరపాటున 5 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మేము ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటామని చెప్పని ఈ రోజు వాళ్ళు 1100 వెళ్ళిపోయి వస్తారు. మరి ఉండరు, ఆయన ప్రేమించడం ఉండరు ఆయన కాల. కాబట్టి ఈ 2 ముఖ్యమంత్రుల సీట్లు పొందిన కులాలు లేకపోతే వర్గాలు, కాబట్టి వాళ్ళతో కలిసి ఉన్నంత వరకు ఎవరికొరకు ఉపయోగపడతావు తప్ప నువ్వు ఇండిపెండెంట్గా ఏమీ కాలేవు. 2, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక బలమైన నాయకుడు. ఈ 2 పార్టీల్లో ఏదో ఒకటి డిస్టర్బ్ కాకుండా మూడో పార్టీకి స్కోప్ లేదు. అది జనరల్ సైన్స్. మీరు వైసీపీని డిస్టర్బ్ చేస్తారా, తెలుగుదేశాన్ని డిస్టర్బ్ చేస్తారా, మీ ఇష్టం, వ్యూహం మీది. కానీ వీళ్ళిద్దరిలో బలంగా ఉంటే మీరు ఎప్పుడు కాలేరు, సహాయ పాత్ర పోషిస్తారు. వీళ్ళిద్దరిలో డిస్టర్బ్ కావడానికి మీరు వచ్చిన ఎత్తుగడ ఏంటి? ఏమీ లేదు. జగన్ను ఓడిచ్చేస్తే డిస్టర్బ్ అవుతాడు అనేది మూర్ఖత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 40% ఓట్లు వచ్చినాయి. మీ ముగ్గురికి మోడీ గారు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం చంద్రబాబు గారు, ఇంత ముగ్గురు కలిస్తే మీకు వచ్చిన ఓటు 1,52,82 లక్షలు. అయితే సింగిల్ జగన్మోహన్ రెడ్డి గారికి 1,32 లక్షలు. ఏది ఘోరాతి ఘోరం ఓడిపోయినప్పుడు 1,32 లక్షలు ఓట్లు వచ్చాయి ఆయనకి. కాబట్టి ఇంతకు మించి ఆయన ఏం తగ్గించలేరు, ఇంకా పెరిగే తప్ప తగ్గదు. అంత పవర్ఫుల్ లీడర్గా ఆయన ఓడిస్తే కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఓడించారు, ఆయన పవర్ఫుల్ లీడర్గా 1,32 లక్షల మందితో ఆయన ఉన్నాడు. ఇంకా పెరిగే తప్ప తగ్గేది లేదు. ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే బలపడతాడా, బలహీనపడతాడా? బలపడతాడు. ఆయన బలపడ్డాడు. ఇద్దరు బలపడిన తర్వాత ఇంకా మీకే ఆడుంది స్కోపు. ఆయనకు ఒక 40%, ఈయనకు ఒక 40% ఓట్లు ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నారు. ఇంకేంది మీరు బలపడేది? కాబట్టి వీళ్ళిద్దరిలో వాళ్ళు స్వయంకృతాపరాధం అయినా ఓడిపోవాలి. ఒకరు ఓడిపోవడం అంటే ఎన్నికలు ఓడిపోవడం కాదు స్వర్ణ గారు, రాజకీయంగా డీగ్రేడ్ కావాలి, పతనం కావాలి. వీళ్ళిద్దరు వాళ్ళనే కావాలి. వాళ్ళు కావడానికి నువ్వన్న ఏలు పెట్టాలి. నువ్వు ఏం ఏలు పెట్టావు? ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబుని బలపరుస్తాను అంటున్నావు. ఈ జగన్ గారు అట్లే ఉంటాడు పవర్ఫుల్గా. ఆయన పోతే ఈయన పోతే వస్తాడు. ఇంకా మీరేం చేయేది?
కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి ఈ వ్యూహం ఎటువంటి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయలేదు. కాబట్టి రెండు పార్టీలు బలంగా ఉన్నందుకు మూడో వారికి అవకాశమే ఉండదు. దాంట్లో ఆయన రెండు పార్టీలు బలంగా ఉంచేదానికోసం వ్యూహాలు నడిచిస్తున్నారు తప్ప వ్యూహాన్ని వీక్ చేయడం కోసం ఆయన వ్యూహాలు ఏం పనిచేయట్లా. కాబట్టి ఈ గందరగోళ వ్యూహమే జనసేనాని శాశ్వతంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేసుకున్నారు. అది ఆయన బహుశా గుర్తించాడేమో. మనం అమాయకులుగా ఉన్నాం, ఆయన గుర్తించాడేమో పెట్ల అయ్యేది కాదు, కాబట్టి బయట ఎందుకు పోయేది, హాయిగా ప్రశాంతంగా ఇట్లే ఉండొచ్చు అని 15 ఏళ్ళు చంద్రబాబు గారే ఉంటారని చెప్పాడు అని ఎందుకు అనుకోకూడదు. మనం అమాయకత్వంగా ఆయన తెలుసుకోలేదు అనుకుంటున్నాం, కానీ ఆయన తెలుసుకొని ఇంకెట్లా బయటకు పోయి చేసేది లేదు కాబట్టి ఎట్లన్నా ఉందామని ఉంటున్నాడా మనకు తెలియదు. అండ్ మనం ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాము అంటూ కొంతమంది విశ్లేషకులు మేధావులు మాట్లాడుతున్న మాట అది మనం ఆ డిస్కషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేశం కావచ్చు లేకపోతే రాష్ట్రం కావచ్చు, రాజధాని ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుబడులు ఎక్కువగా చూస్తూ ఉంటాం, పరిశ్రమలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అన్ని ప్రాంతాల కన్నా కూడా రాజధాని నిర్మాణము లేకపోతే రాజధాని డెవలప్మెంట్ అనేది శరవేగంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండింది. నిర్మాణాలు అయితే మాత్రం చాలా వేగవంతంగా శరవేగంగా జరుగుతున్నాయి. ఆ విజనే మనం ఎక్కడో చూస్తూ ఉన్నాం. కానీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, కంపెనీలు ఏవైతే ఉన్నాయో, టీసీఎస్ కావచ్చు లేకపోతే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, లులు కావచ్చు, ఇవన్నీ కూడా వైజాగ్లో ఉంటున్నాయి. మరి ఇలా అనుకుంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి డెవలప్మెంట్ ఎప్పటికవుతుంది? వాళ్ళ ప్లాన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు ప్రైమరీగా చెప్పేది రాజధాని ఉన్న చోట అభివృద్ధి కనిపిస్తుంది, పరిశ్రమలు వస్తాయనేది భారతదేశంలో కనపడుతున్నటువంటి వాస్తవం. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, బాంబే, కోల్కతా, భారతదేశంలో రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ కాంటెస్ట్ లో ఆంధ్రప్రదేశ్లో అట్లా జరుగుతుందని ఎవరైనా ఊహించుండొచ్చు. నిజానికి ఇది కరెక్ట్ సైంటిఫిక్ మెథడ్ కాదు. రాజధానికి రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి సంబంధం లేదు. చాలా పెద్ద పెద్ద ఆస్ట్రేలియా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు, వాళ్ళ రాజధాని వాషింగ్టన్ డీసీ, అమెరికా నెంబర్ 1 దేశం. కానీ ఆ వాషింగ్టన్ డీసీ కానీ న్యూయార్క్ లాంటి, డల్లాస్ లాంటి అద్భుతమైన నగరాలు వచ్చేసినాయి. ఆస్ట్రేలియాలో కెన్బెర్రా రాజధాని, అది మా తిరుపతి కన్నా చిన్నది. కానీ సిడ్నీ, మెల్బోర్న్ లాంటి పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో. ఇవన్నీ చూసినప్పుడు బాగా డెవలప్మెంట్ అయిన దేశాల్లో రాజధాని అభివృద్ధికి సంబంధం లేదు. కానీ భారతదేశంలో రాజధాని అభివృద్ధి ముడిపడి కనపడుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అమరావతి కూడా అట్లే ఉంటుందని ప్రజలు అనుకున్నారు. చంద్రబాబు గారు దానే ప్రజెంట్ చేశారు. అది కరెక్టే కావచ్చు, కానీ మీరు ఎంపిక చేసుకున్నాం, అది ఎంపిక చేసిన ప్రాంతం రాజధాని అభివృద్ధి పనికొచ్చే ప్రాంతం కాదు. అంటే పాయింట్ ఏంటంటే రాజధాని ఉండడం వేరు, ఒక మహానగరం వేరు. మహానగరం వేరు, రాజధాని వేరు. మీకు ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ, ఒక పరిపాలన సెటప్ ఉండే ప్రాంతంగా అమరావతిని బ్రహ్మాండంగా చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఆడ ఒక మహానగరం హైదరాబాద్ అంటే అక్కడ పంచాయతీ వస్తాం. దాంతో ఏమవుతుంది, అక్కడ భూమి లేదు, ప్రభుత్వ భూమి లేదు. 2 వాతావరణ పరిస్థితులు కావచ్చు, అనేక కారణాలు ఇచ్చా అక్కడ సెంటర్ మనం డెవలప్మెంట్కి అవకాశం హైదరాబాద్తో పోల్చుకో. ఇప్పుడు మన చుట్టూ హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని తట్టుకునే నగరం అమరావతి కాదు. అసలు అమరావతి నగరమే కాదు, ఇప్పుడు గ్రామం, కొన్ని గ్రామాల సముదాయం. ఇక్కడ మీకు హైదరాబాదు, బెంగళూరుకి అలవాటు పడిన పరిశ్రమవేత్తలు అక్కడికి వస్తారు. అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడేది విశాఖపట్నం. జగన్ గారు అదే కదా కాన్సెప్ట్ తీసుకుంది, విశాఖపట్నం. లేదా రెండో అవకాశం తిరుపతి ఉంది. కాబట్టి విశాఖపట్నం, తిరుపతి చుట్టూ పరిశ్రమలు వస్తాయి కూడా. కానీ మీరు దాన్ని వదిలేసి అమరావతి ఎంచుకున్నారు. కాబట్టి అమరావతి ఎంచుకున్నప్పుడు కనీసం అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పరిమితం ఏంటి సమస్య వచ్చి ఎప్పుడైతే అమరావతిలో అన్నీ ఉంటాయని మీరు చెప్పేసి వాళ్ళు నమ్మి అందులో కోకాపేటలు చూసుకుంటా ఉండి, శంషాబాదులు చూసుకుంటా ఉండి ఇక్కడ అట్లా వస్తాయని పరిశ్రమలన్నీ అడిగిపోతున్నాయి. కొత్తగా పోయేది కదా, మొదటి నుంచి విశాఖపట్నం, మొదటి నుంచి తిరుపతి వైపే వస్తున్నాయి, శ్రీ సిటీ వైపు. అది కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు డౌట్ వస్తుంది కదా మీకు వచ్చిన వాళ్ళు కూడా, ఇదేదో హైదరాబాద్ అనుకున్నాం, గ్రేటర్ హైదరాబాద్ లాగా మారిపోతుంది అనుకున్నాం, కోకాపేట లాగా, శంషాబాద్ లాగా ఇక్కడ కోట్లలో భూమి బలం మేము అనుకుంటా ఉంటే మొత్తం పరిశ్రమ అంతా ఆడిపోతుంటే ఇంకేమవుతుంది అనే భయం వాళ్ళకు స్టార్ట్ అయింది. కాబట్టి వీళ్ళు రూపొందించుకున్న కాన్సెప్ట్కి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాంతానికి లింక్ కుదరట్లేదు. ఆ లింక్ కుదరని ఇప్పుడు బయటకు వస్తా ఉంది. దాంతో ఈ డౌట్లన్నీ వస్తున్నాయి. మరి మరోపక్క ప్రొఫెసర్ రామచంద్రయ్య గారి వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అంటే ఆయన వ్యాఖ్యలు చాలా కీలకమైనటివి. ఒకటి, భూసేకరణ కానీ భూ సమీకరణ కానీ చేసేటప్పుడు దాని ఉద్దేశం చెప్పాలి. ఎందుకు తీసుకుంటున్నారు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు? ఆయన ప్రధానంగా ప్రస్తావించింది, మీరు ఇచ్చిన 500 ఎకరాలు కొత్తగా తీసుకునే దాంట్లో నోటిఫికేషన్లో పర్పస్ చెప్పలేదు. పర్పస్ చెప్పకుండా నోటిఫికేషన్ ఇస్తే దీనిపైన ఎవరు కోర్టుకి వెళ్ళినా కోర్టులు జోక్యం చేసుకుంటాయి అనేది రామచంద్రయ్య గారు చెప్తున్న ఒక యాంగిల్. రెండోది ఆయన చెప్తున్న ఇంకొక యాంగిల్ కూడా,
మనకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ నగరాలు ఉండగా కొత్త నగరానికి ఆస్కారం లేదు అని చాలా ఆయన పట్టణాలు స్టడీ చేసిన వ్యక్తి కూడా విజయవాడలో మాట్లాడారు. మూడోది రామచంద్రయ్య గారు చెప్పిన దానికి యాడింగ్ అని ఏం చెప్పేది ఏంటంటే భూసేకరణ, భూ సమీకరణ. భూసేకరణ అంటే 2013 భూసేకరణ చట్టం వచ్చేస్తుంది. ఆ రూపంలో పోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదు, ఎందుకంటే డబ్బులు లేవు. భూసేకరణ చట్టం 2013 ఏం చెప్తుందంటే సెక్షన్ 10 ఆహార భద్రతా చట్టం ప్రకారం 3 పంటలు పండే ప్రాంతంలో అసలు ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోదలుచుకుంటే అంతకన్నా రెట్టింపు భూమి సాగులోకి తీసుకురావాలి అని. అది చేయలేరు కాబట్టి భూ సమీకరణకి వెళ్ళారు. అదే ల్యాండ్ పూలింగ్. కాబట్టి ఆ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు కూడా పర్పస్ చెప్పాలి కదా. పర్పస్ చెప్పకుండా చేయడం వల్ల వస్తుంది ఇక్కడ ఈ 2 కారణాలు. 2019 యాక్ట్ సెక్షన్ 10 కానీ ఆహార భద్రత చట్టం కానీ రామచంద్రయ్య గారు చెప్పినటువంటి పర్పస్ చెప్పకపోవడం వల్ల లీగల్ కాంప్లికేషన్ కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఇది అనవసరమైన గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి 53 ఎకరాలని పద్ధతిగా డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సమస్య కొంచెం పరిస్థితి ఏమి లేకుండా కొత్త విషయాలు పోయి లీగల్గా వచ్చి ఆగిపోయింది అనుకోండి. లీగల్గా పోయినోడు ఆపేసినాడు, దీని వెనకాల జగన్ ఉన్నాడు, దీని వెనకాల ట్రంప్ ఉన్నాడు అని మాట్లాడుకుంటే కారణాలు ఎత్తుకోవడానికి పనికి వస్తుంది తప్ప సమస్యకి అయితే పరిష్కారం రాదు. సార్ ఫైనల్గా ఒకటి మాట్లాడదాం సార్. రేపు శ్రీమతి భారతి గారి బర్త్డే అండ్ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు సంబంధించి యాక్టివిటీస్ రాజకీయంగా చూసినట్లయితే తను అంతగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు తన భర్తకి సంబంధించి సపోర్టివ్గా పులివెందులలోనే ఎక్కువగా మనం రాజకీయంగా చూస్తూ ఉంటాం. బట్ అధికారంలోకి ఎప్పుడైతే వైసీపీ కోల్పోయిందో ఆ తర్వాత ఒక నెగిటివ్ టాక్స్ అన్నీ కూడా భారతి గారి చుట్టూనే జరిగాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో రేపు తన బర్త్డే శ్రీమతి భారతి గారిది, మీరేం చెప్తారు? అంటే భారతి గారు రేపు బర్త్డే, వారికి జన్మదిన శుభాకాంక్షలు. బేసిక్గా ఒక మహిళ అన్నిటికన్నా మించి రాజకీయాల్లో ఏ రోజు ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే వ్యక్తి పట్ల రాష్ట్రంలో గత 1.5 year జరుగుతున్నటువంటి చర్చ, దుష్ప్రచారం, దాడి బహుశా ఏ మహిళకి జరుగుండదు. కానీ అలాంటి వ్యతిరేకతలే ఆమెను స్ట్రాంగ్ లేడీగా నియమించింది, నిర్ణయించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేక భారతి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతైనా వారి సతీమణి కదా, సెంటిమెంట్ ఉంటాయి. కాబట్టి భారతి గారిని టార్గెట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టచ్చు. జగన్ని డైరెక్ట్గా పొలిటికల్గా ఎదుర్కోలేక ఇప్పుడు మనం ప్రెస్ మీట్లు పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్లో చెప్పే విషయాలు ఏం పట్టించుకోరు. అక్కడక్కడ మధ్యలో ఒక చెనుకులు, వాడు వీడు అనే పదాలు వాడుతుంటారు కదా, దాన్ని పట్టుకుని అదే చుట్టూ నడుస్తుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు లేవు. మొత్తం పాలిటిక్స్ కూడా జగన్ డైరెక్ట్గా టార్గెట్ చేయడం కాకుండా వారి శ్రీమతిని టార్గెట్ చేయడం ద్వారా చేస్తున్నారు. ఈ టార్గెట్ చేయడం చేసే వాళ్ళ అమాయకత్వం ఏంటంటే ఇంతకన్నా తీవ్రమైన ఒత్తిడిలో ఆమె సక్సెస్ఫుల్ లేడీ అయింది. అది వీళ్ళు మర్చిపోయినారు. బయటికి కడపడిన ప్రపంచం ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న దాడి కన్నా మీరు చేస్తున్న మానసిక దాడి, అబద్ధాల దాడి. కానీ భారతి గారు ఇంతకన్నా గట్టిగా జీవితంలో ఎదిరీది నిలబడిన మహిళ. అది ఎవరికి తెలియదు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఆమె సాధారణటువంటి గృహిణిగా ఉన్న వ్యక్తి, చిన్న పాత్ర పోషించిన వ్యక్తి. ఎప్పుడైతే జగన్ గారు అరెస్ట్ అయ్యి 16 నెలల పాటు జైల్లో ఉన్నాడో, 2 అమ్మాయిల్ని చాలా చిన్న వయసులో తండ్రి జైల్లో ఉన్న చాలా బాగా పెంచి ఉన్నత విద్యావంతురాలు చేయగలిగింది. తను ఆ రోజు వివాదాలు ఉన్న వ్యాపారాలన్నింటినీ చక్కగా నిర్వహించింది. ఇల్లు, వ్యాపారాలు, పిల్లలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుని జగన్ గారు జైల్లో ఉన్నాడు, బయట పాదయాత్ర, ఆయన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఆమె రాటు తెలియదు. భారతి గారు స్టబన్ లేడీగా ఎప్పుడు తయారైందంటే అప్పుడే. అది ఎవరికి తెలియదు. అట్లా ఎందుకంటే ఇట్లాంటి వాటిని ఆమె లెక్క కూడా చేయదు. అందువల్ల స్పందించి నౌకొని వదిలేస్తుంది. కాబట్టి ఆమె ఈ కాలంలో ప్రధానంగా ఎప్పుడైతే భారతి గారిని టార్గెట్లు చేసినారో భారతి గారు ఔన్నత్యం మరింత పెరుగుతాం. ఎప్పుడు కూడా అసందర్భంగా, అసహజంగా ఒక వ్యక్తి పైన కానీ ఒక సంస్థ పైన కానీ దాడి చేస్తే వాళ్ళు మరింత పెరుగుతారు. భారతి గారి విషయం అదే జరిగింది. లేని ప్రచారాలు, లేని దాడి చేయడం వల్ల ఆమె ఏంటి ఇప్పుడు తెలుస్తా ఉంది. ఏంటి వెంకటప్ప మెమోరియల్ స్కూల్ 2500 మంది పిల్లలు, ఇంగ్లీష్ మీడియం, భోజనాలు, యూనిఫామ్ ఇవన్నీ చేసి 2500 విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఒక రకంగా నాడు నేటిగా స్పిరిట్ ఆమె చైర్పర్సన్. దానికి 2 నాకు మొన్న తెలిసింది, మానసిక వైకల్యం కలిగిన పిల్లల కోసం ఒక ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తుంది పులివెందులో. అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు స్టడీ చేస్తే అర్థం. ప్రత్యేక పాఠశాల మానసిక వైకల్యం పొందిన పిల్లలు పులివెందుల్లో. ఇంకా పాలిటెక్నిక్ రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. విజయవాడలో ఆమె ఎప్పుడన్నా బయటకు వస్తే ఒక మిషనరీ నిర్వహిస్తున్నటువంటి ఈ మానసిక వైకల్యం ఇట్లాంటి కలిగిన పిల్లలకి
తనకు వచ్చిన గిఫ్ట్లు, తను రెగ్యులర్గా అక్కడ ఎవరు పోయి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి అదే చేస్తుందంట. ఇది ఎవరికి తెలియదు, ఎవరు తెలియకుండా పోవడం, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళకి బాగోగులు చూసుకోవడం. అంటే ఎక్కడ కూడా ఆమె ఒక ఉమెన్ గ్రౌండ్ ఎంత అద్భుతంగా చేస్తూ, ఒక ఇల్లు, పిల్లలు, తన భర్తకి సపోర్ట్ ఉండడం, రెండు తనకు వ్యాపారాల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఇట్లాంటి సంస్థలు నిర్వహించడం, తద్వారా ఒక మోడల్గా ఉండింది. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఇట్లాంటి, నిజానికి భారతి గారు వెంకటప్ప మెమోరియల్ స్కూల్ చైర్పర్సన్ అని, మానసిక వైకలాంగుల పాఠశాల నిర్వహిస్తుందని ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఆమె మీద దాడి జరిగిందో ఏంటి అని అందరూ స్టడీ చేయడం మొదలెట్టారు. స్టడీ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి భారతి గారిని వీళ్ళు తక్కువ అంచనా వేసినారు. ఎప్పుడూ ఆమె స్ట్రాంగ్ లేడీగా ఉంది, భారతి ది గ్రేట్గా ప్రవర్తిస్తూ ఉంది. అది తెలియకుండా ఆమె మీద దాడి చేశారు, భయపడతారేమో అనుకొని. తెలిసింది, ఈ దాడి చేసిన తర్వాత ఏమైంది, దట్ ఈస్ భారతి, ఈ క్యారెక్టర్ ఇది, ఇంత హ్యూమన్ గ్రౌండ్ ఉంది ఇంకా చెప్పడం ద్వారా ఆమెను మరింత పెంచారు. కాబట్టి భారతి గారి మీద దాడి చేసి ఒక రకంగా ఆమె గొప్పతనాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆమె చెప్పని గొప్పతనం ఆమె తీసుకొచ్చారు. 10 రూపాయలు సాయం చేసి 1 కోటి రూపాయలు ప్రచారం చేసే రోజులు ఇవి. ఈరోజు కోట్లలో డబ్బులు పెట్టి పేదలకు చేస్తున్నా కూడా ఆమె 10 రూపాయల ప్రచారం కూడా చేసుకోదు. ఆ రకంగా భారతి గారు స్ట్రాంగ్గా ఉండడం కూడా వీళ్ళకి బాధ కలిగించవచ్చు. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోదు, ఎంత విమర్శించినా పట్టించుకోదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తెలియని వెన్నెముక లాంటి అసర్ట్, బ్యాక్ బోన్ ఖచ్చితంగా భారతి గారు. కాబట్టి అట్లాంటి భారతి గారి పైన ఎక్కువ దాడి చేస్తే అది మీకే నష్టం. అంటే ఏదైనా కూడా ఈ బర్త్డే సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.